బైకులను దొంగలించే ముగ్గురు నిందితులను బాచుపల్లి పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. ఓఎల్ఎక్స్ యాప్ను ఆసరాగా చేసుకుని టెస్ట్ డ్రైవ్ చేస్తామని నమ్మించి బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు. వారి వద్ద నుండి 6 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు పోలీసులు. జనవరి 23వ తారీఖు దాని ప్రకారం ఏంటంటే మహేష్ అనబడే వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఇతను కౌసల్య కాలనీలో ఉంటాడు, బాచుపల్లి లిమిట్స్లో. అతను చేసిన కంప్లైంట్ ఏంటంటే అదే రోజు 23వ తారీఖున అతను ఓఎల్ఎక్స్లో ఒక బైక్ సుజుకి యాక్సెస్ 2 వీలర్ అమ్మడం కోసం అతను ఒక యాడ్ పెట్టినాడు. ఆ యాడ్ చూసి అతన్ని ఒక ముగ్గురు వ్యక్తులు అతన్ని అప్రోచ్ అయ్యి మేము ఆ బైక్ని టెస్ట్ డ్రైవ్, ఆ 2 వీలర్ని టెస్ట్ డ్రైవ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఆ వెహికల్ని తీసుకొని అబ్స్కాండ్ కావడం జరిగింది, పరారీ కావడం జరిగింది. దాని మీద అతను వచ్చి కంప్లైంట్ చేసినాడు. దాని మీద మేము 59/25 క్రైమ్ నెంబర్ 318/303 సబ్సెక్షన్ 2 BNS కింద ఒక FIR రిజిస్టర్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆ కేసుని బాచుపల్లి ఇన్స్పెక్టర్ గారు అండ్ DI బాచుపల్లి ఛాలెంజ్గా తీసుకొని అన్ని రకాల క్లూస్ని పరిశీలించగా ఒక ముగ్గురు వ్యక్తులు ఒక ఆటోలో వచ్చినట్టుగా తెలిసింది. ఆ ముగ్గురు వ్యక్తులను కూడా చాలా కష్టపడి వీళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వాళ్ళని పట్టుకొని మనం విచారించగా వాళ్ళ పేర్లు, ఒక అతని పేరు రమేష్ బాబు. ఇతను ఏపీలో పిడుగురాళ్లకు చెందిన వ్యక్తి. ఇతను గతంలో బైక్ మెకానిక్గా చేసేవాడు. తర్వాత ఇప్పుడు ర్యాపిడో డెలివరీ బాయ్గా చేస్తూ ఉన్నాడు. ఇతను అసిస్టెంట్ కూడా ఇంకొక అతను గుండప్ప అని చెప్పేసి ఇతను సూరారంలో ఉంటాడు. ఇతను కూడా ర్యాపిడో డెలివరీ బాయ్గా చేస్తున్నాడు. వీళ్ళ అసిస్టెంట్ ఇంకొక అతను ఉన్నాడు. అతనికి ఇంకా అతని వివరాలు తెలియదు, అతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. సో వీళ్ళు ముగ్గురు కలిసి వచ్చి ఎవరైతే ఆ మహేష్ ఉన్నాడో అతన్ని మాటల్లో పెట్టి అతన్ని 2 వీలర్ తీసుకొని పారిపోవడం జరిగింది. ఆ 2 వీలరు